హైదరాబాద్ రాయదుర్గంలోని ప్రభుత్వ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టారు అంటూ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తమ ఇళ్లను కూల్చొద్దంటూ ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా మోహరించారు. స్థానికులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. బుల్చల మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్నటువంటి హైడ్రా చర్యల పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. మనం గత వారం రోజుల నుంచి చూస్తున్నాం. సో ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షానికి కావచ్చు, ఎవరి అక్రమాలకు గురి నిబంధనలకు విరుద్ధంగా కట్టినటువంటి నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నది కాంగ్రెస్ సర్కార్. ఇందులో భాగంగా హైడ్రా రోజు రోజుకు కూడా ప్రభుత్వ భూముల్ని అదేవిధంగా చెరువుల్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ రాయదుర్గంలోని ప్రభుత్వ భూముల్లో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు సర్వ్ చేయకుండా ఈ చర్యలు చేపట్టారంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు స్థానికులకు మధ్య ఒకనొక సందర్భంలో ఘర్షణ వాతావరణం కనిపించింది. అయితే తమ ఇళ్లను కూల్చొద్దంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒకనొక దశలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో భారీగా పోలీసులు అక్కడ మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా హైడ్రా ఒకే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. ప్రభుత్వ భూములను మరీ ముఖ్యంగా చెరువుల్ని అక్రమంగా ఎవరైతే ఆక్యుపై చేశారో వాళ్ళందరికీ కూడా నిబంధనలకు అనుగుణంగానే కూల్చివేతలకు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బుల్టన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ రాయదుర్గంలోని ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టారంటూ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తమ ఇళ్లను కూల్చొద్దంటూ ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా మోహరించారు. స్థానికులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మనమైతే రాయదుర్గం పరిధిలో ఉన్నాము. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి అటు ప్రభుత్వ భూములను కూడా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు జరిగాయో వాటి మీద అటు రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు అయితే మాత్రం ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతం రాయదుర్గంలోని 37 ఎకరాలు ఏదైతే ఉందో ఆ 37 ఎకరాలకు సంబంధించినట్టు వివిధ సర్వే నెంబర్లో ఉంది. అయితే దాదాపు 5 ఎకరాల్లో ఉన్నటువంటి ఒక నిర్మాణాన్ని అయితే మాత్రం అక్రమ కట్టడంగా, అంటే రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు వచ్చి కూల్చివేశారు జీహెచ్ఎంసీ. అదేవిధంగా పూర్తి స్థాయిలో పోలీస్ సిబ్బందితో ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి అయితే మాత్రం కూల్చివేతలు ముమ్మరం చేశారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇంటిని కూడా చూడొచ్చు, నేలమట్టం చేసినటువంటి పరిస్థితి మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అటు అధికారులు మాత్రము పూర్తి స్థాయిలో ఇది రెవెన్యూకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు, ఈ 5 ఎకరాలు ఏదైతే ఉంది అని చెప్పేసి ఈ 5 ఎకరాల్లోనూ పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు. చుట్టుపక్కల ఏదైతే మనకు కనిపిస్తుందో విజువల్స్ లో చాలా క్లియర్గా ఇక్కడ అనేక నిర్మాణాలు అనేవి చిన్న చిన్న గదులను నిర్మించారు. 5 ఎకరాల్లో కూడా ఈ 5 ఎకరాలకి సంబంధించినటువంటి మొత్తం ఇళ్లనైతే మాత్రం నేలమట్టం చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే మాత్రము దాదాపు కొన్ని సంవత్సరాల వరకు ఇదే ప్లేస్లో మేము ఉంటున్నాము, ఇది మా భవనము, ముందస్తుగా ఎలాంటి నోటీసులు కానీ ఏమీ మాకు ఇవ్వలేదు అని చెప్తున్నారు. అసలు అటు రెవెన్యూ అధికారులేమో ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కాబట్టి ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, గతంలోనే మేము అనేక సార్లు చెప్పామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం అటు ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు ఉదయం నుంచి కూడా ఇక్కడికి కూల్చివేతలకు వచ్చినటువంటి అధికారులను అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ గతం నుంచి కూడా మేము ఉంటున్నాము, ఇది తాతల నుంచి వస్తున్నటువంటి వారసత్వ భూమి, ఎలా కూల్చివేతలు అనేది చేస్తారని చెప్తుంటే అటు రెవెన్యూ అధికారులు విజువల్స్ లో మీ వెనక చాలా జేసీబీలు కనిపిస్తున్నాయి. అంటే పెద్ద ఎత్తున అక్రమాలను తొలగించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అధికారులు ఏం చెప్తున్నారు? ఎన్ని కూల్చారు? ఇంకా ఎన్ని కూల్చే అవకాశం ఉంది అక్కడ?
అన్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా అటు ఇక్కడ ఉన్నటువంటి 5 ఎకరాల్లో కట్టినటువంటి అన్ని నిర్మాణాలను కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు. ఇంకా ఉన్నటువంటి ఇక్కడ ఇదే సర్వే నెంబర్లో ఉన్నటువంటి నిర్మాణాలను కూడా నేలమట్టం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అని చెప్పేసి రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. వీళ్ళు మాత్రం మా భూమి అని చెప్తున్నారు. చుట్టుపక్కల కూడా ఇప్పుడే వెంటనే రేకుల్ని కూడా అమరుస్తున్నారు ప్రహరీ గోడ లాగా. అంటే ఎందుకంటే పర్మనెంట్ గా అయితే మాత్రము ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది, బోర్డులు కూడా నిర్మిస్తుంది అని చెప్పి అటు రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడే చుట్టుపక్కలంతా కూడా ఈ రేకులతో అయితే మాత్రం ఒక ప్రహరీ గోడ నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలీసులు కూడా పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు రెవెన్యూ అధికారులు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి